సరస్వతిపుత్ర డాక్టర్ బిఈబిఎల్ నాయుడు డైరెక్టర్ ఆదిత్య డిగ్రీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గురు బ్రహ్మ పురస్కార గ్రహీతలు 2024 విశిష్ట సేవా పురస్కార గ్రహీతలు 2024 కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తనకల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ అవార్డు ఇచ్చే సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో రాజకీయ పార్టీలో ఈరోజు ఈ పార్టీలో ఉంటే రేపు వేరే పార్టీలో ఉంటున్నారు, రేపు వేరే పార్టీలో ఉంటే ఎల్లుండి ఒక పార్టీలో ఉన్నారు. అటువంటి ఈ యొక్క సొసైటీలో గత 55 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒకే పార్టీ. ఆయనే శ్రీరంగపట్నం గ్రామంలో తనకాల నాగేశ్వరరావు గారు సుమారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన కాంచి కూడా ఎన్టీ రామారావు గారితో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కానించి ఇవాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడున్న యువతకు కూడా ఆయన ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ కోరుకొండ మండలం ఏంటి, లేకపోతే రాజానగర్ నియోజకవర్గం ఏంటి, గతంలో బూరుపూడి నియోజకవర్గం ఏంటి, సుమారు ఆయన ఎంతోమంది ఎమ్మెల్యేలతో పనిచేసి ఇప్పుడున్న యూత్ కూడా ఆయన ఆదర్శం అవడం కూడా మనం చాలామంది కూడా ఈ గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. అటువంటి మహా వ్యక్తి దగ్గరికి ఈరోజు మన వైఎన్సీ ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు మనం వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి అయితే ఈరోజు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి మర్నాడు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. కానీ ఆయన ఇదే పార్టీలో ఉండి ఇదే కోరుకుని ఒక జడ్పీటీసీగా చేసి అదే మార్కెట్ చైర్మన్ చేసి ప్రజలకు సేవలు ఎన్నో అందజేశారు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. అలాగే ఈ గవర కుటుంబంలో పుట్టి ఒక గవర కులస్తులకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన చెప్పిన బాటలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతోమంది ఆయన చెప్పిన మాటలు విని ఇవాళ ఎంతోమంది ప్రయోజకులు అయ్యి ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా వారు మన ముందున్నారు. వారు మాట్లాడుస్తే సార్, ఈరోజు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిని బట్టి అయితే మీరు సుమారు 55 సంవత్సరాలు బట్టి ఇదే పార్టీలో కొనసాగడం వల్ల చాలామంది మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారు. సార్ మీకు ఎలా ఉంది సార్? ఇది ఒకే పార్టీలో తెలుగుదేశం పార్టీ తప్ప రెండో పార్టీ పేరు ఎప్పుడు మీ పేరు లేదు. ఇవాళ చాలా ఆనందించదగ్గ విషయం. మీ ఛానల్ ద్వారా నా అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం వచ్చింది. నిజాయితీ గల నాయకుడికి, నిబద్ధతతో ఉన్న నాయకుడికి, ఒకే పార్టీలో ఉన్న నాయకుడికి ఉన్న గుర్తింపు ఏ నాయకుడికి రాదని నాకు ఏనాడు అర్థమైంది. కాబట్టే నేను ఎప్పుడు పార్టీని వదలలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మాలాడి చిన్న స్థాయి నాయకుల్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆ పార్టీలో ఉండటం గర్వపడుతున్నాం. ఆ పార్టీకి సేవ చేయటం కూడా ఆనందంగా సేవ చేయగలుగుతున్నాం. అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రామారామి 40 పదవులు ఇచ్చి పార్టీ నన్ను ఎంతో గౌరవించింది. అలాంటి పార్టీకి అంకిత భావంతో పనిచేయటం నేను ఆనందంగా చేస్తున్నాను తప్పించి ఈ బాధ్యతగా చేస్తున్నాను తప్పించి ఎప్పుడు కూడా ఇది బరువు అని అనుకోలేదు. పార్టీ సేవలో ఉండటమే కాకుండా మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం.
కరువు కాటకాలతోటి మంచినీళ్ళు కూడా ఇబ్బంది ఉండి ప్రాంతం మా కోరుకొండ ప్రాంతం. ఇలాంటి ప్రాంతానికి తారక రామారావు పంపింగ్ స్కీమ్ కట్టి బ్రహ్మాండంగా 2 పంటలకే నీరు ఇచ్చేలాగా ఈవేళ పుష్కర్ కానీ, ముసిరిమేలు కానీ, సూరంపాలెం కానీ, భూపతిపాలెం కానీ రిజర్వాయర్ వల్ల నిర్మించి తూర్పుగోదావరి జిల్లాలో అగ్రగామి గోదావరి నీరు వాడుకోవడంలో ముందుంది. రాజానగరం నియోజకవర్గాన పేరు తెచ్చుకున్నాం. అంతేకాదు అప్పుడు వెంకటరామకృష్ణ గారు, కోర్పు వెంకటరామకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉండగా, నేను జనరల్ సెక్రటరీగా ఉండగా గోదావరి జలాలని మా ప్రాంతానికి తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా మాకు దక్కినందుకు చాలా గర్వపడుతున్నాం. ఈవేళ 2 పంటలు పుష్కలంగా పండుతుంది. ప్రతి పొలాలకి పుంత రోడ్లు వేసుకున్నాం, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, ప్రతి గ్రామంలో మంచినీటి వ్యవస్థకు ఓహెచ్ఆర్లు కట్టుకున్నాం, ప్రతి గ్రామంలో ఈ విద్యా విధానాన్ని పెంచి హై స్కూల్స్ చేసుకున్నాం. ఈవేళ జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం, రేపు డిగ్రీ కాలేజ్ తెచ్చుకొని ఎడ్యుకేషన్ ఈజ్ వేర్ డెవలప్మెంట్ దేర్, ఎడ్యుకేషన్ ఈజ్ వేర్ డెవలప్మెంట్ ఈజ్ దేర్ అనే నినాదంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా కమ్యూనిటీలోనే కాకుండా వేకర్ సెక్షన్లో విద్య పట్ల ఆకర్షితులయ్యేలాగా చేయడంలో నా పాత్ర ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఆ ప్రజల నుంచి ఆ గుర్తింపు నాకు ఈవేళకి ఉంది కాబట్టి ఈవేళ ఇది మనకి రాజమండ్రి జిల్లా స్థాయిలో జరిగి విశిష్ట పురస్కార అవార్డుకి అన్ని రాజకీయ పక్షంగా, రైతు పక్షంగా నన్ను ఎంపిక చేసినందుకు ఆ బ్యూరోకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే నిబద్ధతతోటి రాజకీయాన్ని చేయండి, కోపతాపాలు పక్కన పెట్టండి, అందరూ మన వాళ్ళని అనుకోండి. అనుకున్నప్పుడు రాజకీయం మీ దగ్గరికి అదే వస్తుంది. అందరి అభిమానం మీరు చూరగొంటారని నిదర్శనమే మా ఊరు రాజకీయం, నా రాజకీయం అని కూడా అర్థం చేసుకోవడం కోసమే మీ మీడియా ముందుకు వచ్చాను. ఏం చేద్దంటే శ్రీరంగపట్నం గ్రామంలో స్టార్టింగ్లో 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 25% ఓటింగ్ మాది తెలుగుదేశానికి, 75% ఓటింగు కాంగ్రెస్కి ఉండేది. అలాంటి ఊరిని ఈవేళ 35% వాళ్ళకి వెళ్ళింది, 65%కి మేము వచ్చి స్థాయికి పార్టీ పరంగా నేను కూడా ఎదగలిగానంటే ప్రజలతో మమేకం అయితే మారలేని మనిషి ఉండడు. నువ్వు సాధించాలనుకుంటే సాధించగలదు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అలాగే గోదావరి నీరు తేవటంలో కేవలం చాలా అవహేళన చేసేవారు మమ్మల్ని. గోదావరి నీరు తెస్తారట వీళ్ళు, గోదావరి నీరు వచ్చేస్తుందట వీళ్ళు చెప్తేనే అని ఎంతో అవహేళనకు గురయ్యాం. అయినా పట్టుబదల విక్రమార్కుల్లాగా కోర్పు వెంకటరామకృష్ణ గారు, నేను కలిపి అవిశ్రాంతం పోరాటం చేసి గోదావరి నీరుని ఫస్ట్ కోరుకొండ మండలానికి వచ్చి ఇలా చేసిన ఘనత, అందులో నేను ఉండటం కూడా నాకు ఆనందించదగ్గ విషయం. ఈవేళ రైతు పక్షపాతికి ఎంతో గర్వపడుతున్నాను. నేను ఇక్కడ పంటలు ఉండి కాదు, కనీసం తిండి తినడానికి కూడా ధాన్యం బండి కాదు. అలాంటి ప్రాంతంలో ఈవేళ 60,000 50,000 శిస్తు ఇచ్చి పొలాలకు 50 లక్షలు విలువైందంటే అందులో మా పాత్ర ఉన్నందుకు తెలుగుదేశం ప్రభుత్వం అండతోటి మాకు ఆ గౌరవం పెరిగినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకి